ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు కోడ్ నిబంధనలు అమల్లో ఉంటాయని ప్రజలు పోలీసులతో సహకరించాలని వెస్ట్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి పేర్కొన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉందని ప్రజలు రోడ్లపై గుంపులుగా నిల్చోకూడదని చెప్పారు. ప్రజా సహకారంతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, కౌంటింగ్ రోజున రోడ్లపై వచ్చి ఎటువంటి గొడవలు చేయొద్దని, బాణసంచా కాల్చిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్టేషన్ పరిధిలోని పాత రాజరాజేశ్వరిపేట, కంసాలిపేట పరిసరాల్లో పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. పాత రాజరాజేశ్వరిపేట ర్యాంప్ నుంచి ప్రారంభమైన ఫుట్ పెట్రోలింగ్ పలు ప్రాంతాల్లో సాగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. 144 సెక్షన్ అమలులో ఉందని, ప్రజలు రోడ్లపై గుంపులుగా నిలుచోకూడదని చెప్పారు. ప్రజా సహకారంతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, కౌంటింగ్ రోజు కూడా ప్రజలు సహకరించాలని కోరుతున్నామన్నారు. కౌంటింగ్ రోజున రోడ్లపై వచ్చి ఎటువంటి గొడవలు చేయొద్దని, బాణసంచా కాల్చిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొత్తపేట సిఐ గణేష్ పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది స్థానికులకు అవగాహన కల్పించారు. అందరికీ నమస్కారం. ముందుగా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేటందుకు గాను ప్రజలందరూ కూడా చక్కగా సహకరించారు. అందువల్లనే ప్రశాంతంగా ముగిసినాయి. కానీ జూన్ 4వ తారీఖున ఎన్నికల కౌంటింగ్ కూడా ఉంది. ఆ కౌంటింగ్ సందర్భంగా ప్రజలు ఎవరో కూడా ఎటువంటి గొడవల్లోనూ తలదూర్చొద్దని, ఊరికే అనవసరంగా రోడ్ల మీదకి వచ్చి అలర్ట్ చేయడం అది చేయరాదని సెక్షన్ 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. మనకి ఎలక్షన్ కమిషన్ కూడా 6వ తారీఖు వరకు కూడా మనకి ఈ ఊరేగింపులు కానీ, సభలు సమావేశాలు నిర్వహించడం కానీ ఇటువంటి ఏమి కూడా చేయరాదని ఉత్తర్వులు వేయటం జరిగింది. మా సిపి గారి ఆదేశాల మేరకు ఈ మొత్తం సమస్యాత్మక ప్రాంతాలన్నింటిలోనూ కూడా ఈ పోలీసులందరూ కూడా మార్చి నిర్వహించడం జరుగుతుంది. అదే రకంగా ఈరోజు కూడా ఓల్డ్ ఆర్ఆర్పేటలో కూడా మార్చి నిర్వహించాం పోలీసులతో. మెయిన్ పర్టికులర్గా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మార్చి నిర్వహించడంలో ప్రజలందరూ కూడా కౌంటింగ్ జరగటానికి కూడా బాగా సహకరించాలని, ఎవరు కూడా ఏ పార్టీ నెగ్గినప్పటికి కూడా అనవసరంగా వాళ్ళు కూడా వెళ్ళి ఊరేగింపుల్లో పాల్గొనడం అటువంటి ఏమీ చేయకూడదని చెప్పి, ఎలక్షన్ కౌంటింగ్ టైంలో కూడా అందరూ కలిసి ఒక చోట గుమికూడి ఊరికే అల్లర్లో న్యూసెన్స్ జరగకుండా చూస్తారని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను.